నిజం న్యూస్ కి స్వాగతం. గ్రూప్ 2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందరి బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై రీజియనల్ కోఆర్డినేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఐడెంటిఫికేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నిబంధనలపై అవగాహన కలిగించారు. గ్రూప్ 2 పరీక్షలు ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసినటువంటి నిబంధనలను అనుసరించి నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 54 పరీక్షా కేంద్రాలలో మొత్తం 20,584 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లుగా ఆమె తెలిపారు. పరీక్షలకు ఒక రోజు ముందు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష రాయటకు అభ్యర్థులకు కావలసినటువంటి ఏర్పాట్లు పరిశీలించాలని అన్నారు. మహిళా అభ్యర్థులను చెకింగ్ చేయటకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. డిపార్ట్మెంట్ అధికారులు ఉదయం 6 గంటలకు పరీక్షా కేంద్రంకు చేరుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. గైడ్ లైన్స్ కానీ హ్యాండ్ బుక్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇస్తారు. మనకి టీజీపీఎస్సీ గైడ్ లైన్స్ కూడా అంతే క్లియర్. మీకు ఎలాంటి పర్సనల్ డెసిషన్ తీసుకోవడం కానీ టైం కాబట్టి మళ్ళీ ఒకసారి పాయింట్ బై పాయింట్ చదువుకోండి. అట్లాగే ముందుగా మళ్ళీ ఒకసారి విజిట్ చేసుకోవడము, అక్కడ అరేంజ్మెంట్స్ అనేది చూసుకోవడం చేయండి. కానీ అది వదలకండి. రోజ్ మీటింగ్స్ ఆర్ కంపల్సరీ చేసుకోండి. నేను సెంటర్లో కూడా ఇంకొక